ఊర్మిళ అంత మంచిగా వచ్చి మన దగ్గర నటిస్తుంది అంటే మళ్ళీ ఏదో డ్రామా ప్లే చేస్తుంది. ఈ డ్రామా వెనుక ఖచ్చితంగా మనకి ఏదో ప్రమాదం ఉండే ఉంటుంది. ఆయన్ని నాకు దూరం చేసుకుని నీకు దగ్గర చేయటానికి నేనేం చేయగలను అదంతా చేస్తాను, సరేనా? అంత స్ట్రాంగ్ గా చెప్పాక ఇక నేనేమంటాను? ఉంటాను. ఎలా ఉన్నావు సత్య? బావున్నాను. హాయ్ సత్య, నిన్ను చూడాలని చాలాసార్లు అనుకున్నాం కానీ కుదరలేదు. ముహూర్తం టైం అవుతోంది. సత్యగారిని తన క్యాబిన్లో కూర్చొనిస్తారా? సాయంత్రం మీ ఇద్దరు మా ఇంటికి భోజనానికి రావాలి. సత్య రాననే అంటాడు, నువ్వే తీసుకురావాలి. అలంకారానికే కాని ఇక నీకు దీంతో పనే ఉంది. సత్యని నాకిచ్చావు అంటే నీ ఐదోతనాన్ని నాకిచ్చేసినట్టేగా. నేను మిమ్మల్ని ఊర్మిళ విషయంలో వద్దు అన్నా ఫోర్స్ చేశాను. ఇప్పటికైనా మీకు తను మారింది అనిపించినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇక ఊర్మిళ మళ్ళీ మీకు దగ్గరైనట్టే. పద్ధతి మారినంత మాత్రాన దగ్గర కాలేరు. కొత్త అలవాట్లు కొత్త పద్ధతులు చూశాక మారినట్లుంది అనిపించింది అంతే. మారిందేమో అన్న అనుమానం మీలో మొదలైందంటే మన మధ్య దూరం మొదలైనట్లేనండి. మీకు దగ్గర కావటానికి ఊర్మిళ చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం మొదలైతే తను దగ్గరయ్యే కొద్దీ నేను దూరం కాక తప్పదు. మీ సంతోషం కోసం నేను ఇష్టంగా ఒప్పుకున్నా దూరం అయిపోతారు అన్న ఆలోచన కూడా చాలా కష్టంగా ఉందండి. ఆడపిల్లవయ్యుండి ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గులేదు? నువ్వు ప్రేమించావని అవతల వ్యక్తి నిన్ను ప్రేమించాలా? ఇష్టం అంటే ఎవరిష్టం వాళ్ళది. నీ ఇష్టాన్ని ఎదుటి వాళ్ళు ఇష్టపడటం అనేది వాళ్ళ ఇష్టం. సారీ మేడం, పొరపాటైపోయింది. ఏంటి సారీ? హాయిగా కాపురం చేసుకుంటున్న వాళ్ళని విడదీయాలి అని చూసావే, వెళ్ళి వాళ్ళకి చెప్పు. ప్రేమంటే అందరికీ అలుసైపోయింది. నీ ప్రేమని కాదన్నాడు, తనకి ఇష్టమైన అమ్మాయిని చేసుకున్నాడు. అందులో తప్పే ఉంది? నిన్ను కాదన్నాడని అతన్ని బెదిరించటం, బ్లాక్మెయిల్ చేయడం. నో, నీలాంటిది నా ఆఫీస్లో ఉండటానికి వీల్లేదు. గెట్ అవుట్. ప్లీజ్ మేడం, తప్పైపోయింది. ఇంకెప్పుడు అలాంటి పని చెయ్యను నేను. ఇంకా నువ్వు నా కళ్ళ ముందుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. అవుట్. సత్యగారు, తన అకౌంట్స్ అన్ని క్లియర్ చేసి పంపించేసేయండి. మళ్ళీ తన ఈ ఆఫీస్లో కనిపించడానికి వీల్లేదు. మేడం ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. ఐ సెడ్ గెట్ అవుట్. అవుట్. సత్యగారు, ఈ క్షణమే తన అకౌంట్స్ అన్ని సెటిల్ చేసి పంపించేసేయండి. ప్లీజ్ త్వరగా ఆ పని చేయండి. ఏడవకు, ఏం కాదు. ప్లీజ్ ఊరుకో. ఏమైంది? ఊర్మిళ ఎందుకు అంత కోపంగా ఉంది? ఇదెవరినో ప్రేమించిందంట. అతను దీన్ని కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైపోయింది కదా అని వదిలేకుండా నన్ను కూడా పెళ్లి చేసుకుంటావా లేదా, నన్ను కాదని తనతో ఎలా సుఖంగా ఉంటావో చూస్తానంటూ అతన్ని హెరాస్ చేసేసరికి ఆ అమ్మాయి తరపు వాళ్ళు వచ్చి మేడంకి కంప్లైంట్ చేశారు. అందుకే మేడం అంతా సీరియస్ అయ్యి జాబ్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు. ప్రేమించిన మనిషిని మర్చిపోలేక అలా చేశాను సార్. తప్పైపోయింది.
మేడం గారు నన్ను జాబ్ నుంచి తీసేస్తే నా కుటుంబం రోడ్డున పడుతుంది. మేడం గారికి మీరేనా సర్ది చెప్పి నా జాబ్ పోకుండా కాపాడండి సార్. ఇంకెప్పుడు ఆ కుటుంబం జోలికి వెళ్ళను. ప్లీజ్ సార్. మేడం గారికి ఈ టైంలో మీరే చెప్పగలరు. కొంచెం సర్ది చెప్పండి సార్, లేదంటే వీళ్ళ ఫ్యామిలీ అన్యాయం అయిపోతుంది. ఊరుకో ఊరుకోవే ప్లీజ్. సరే సరే, నేను వెళ్ళి మాట్లాడతానా? నువ్వు వెళ్ళి నీ సీట్లో కూర్చో. తన అకౌంట్స్ అన్ని సెటిల్ చేశారా? పంపించేశారా? తనేదో తప్పు చేసిందని నువ్వెందుకు ఎంత ఆవేశపడుతున్నావు? తను ఏదో తప్పు చేయలేదు. మీ విషయంలో నేను చేసిన అదే తప్పు చేస్తుంది. ఆవేశంలో అది తీసుకున్న నిర్ణయం వల్ల అక్కడ ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో దానికి అర్థం కావడం లేదు. ఆ తప్పు చేసి ఫలితం అనుభవిస్తున్న దాన్ని కాబట్టి నాకు అర్థం అవుతుంది. దాన్ని చూస్తుంటే నా తప్పును చూస్తున్నట్టుంది. నేను చేసిన తప్పు నన్ను వెక్కిరిస్తున్నట్టుంది. నాలాంటిదే మరొకటి నా ఆఫీస్లో ఉండకూడదు. నాలాంటి వాళ్ళు మరొకరు నా కంటికి కనిపించకూడదు. అందుకే తనని పంపించేయమన్నాను. అది చిన్న తప్పు కాదు సత్య. ఇద్దరిని బాధ పెట్టడం, నరకం చూపించడం. నా విషయంలో సావిత్రి కాబట్టి తట్టుకుంది. తెలివైంది కాబట్టి కాపురాన్ని సరిదిద్దుకుంది. నాలాంటి వాళ్ళకి బుద్ధొచ్చేలా చేయగలిగింది. అన్ని చోట్ల సావిత్రులు ఉండరు కదా. నాలాంటి చెడ్డదానిలో కూడా మంచితనం పుట్టించగల సావిత్రి లాంటి మనిషి ఒక్కరే ఉంటారు. అది సావిత్రి. పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే నన్ను రెండో పెళ్లి చేసుకుంటావా లేదా అని దీని బెదిరింపులంట. రాత్రి పగలు తేడా లేకుండా ఫోన్లంట. ఇద్దరిని బాధ పెడితే ఎలా ఉంటుందో దానికి అర్థం కావడం లేదు. అది తెలియాలి అంటే ముందు దానికి ఆకలి విలువ తెలియాలి. అది తెలిస్తే మనిషి విలువ తెలుస్తుంది. అందుకే జాబ్లో నుంచి పంపించేయమన్నాను. నువ్వు బాధపడినట్లు అందరూ బాధపడాలి అనుకుంటే ఎలా? ఇంకెప్పుడు ఇలా చేయనంటుంది కదా. ఈ ఒక్కసారికి క్షమించి చూడు. మారరు సత్య. అలాంటి మనస్తత్వాలు మారవు. నువ్వు మారలేదా? అలాగే తను మారచ్చుగా. ఒక అవకాశం ఇచ్చి చూడు. మారితే ఉంటుంది, లేదంటే ఇదే పని ఆరోజు చేద్దువు గాని. మీ మాటకి ఎదురు చెప్పడం అంటే సావిత్రి మాటకి ఎదురు చెప్పినట్టే. ఆ పని నేను చేయలేను. మీ ఇష్టం. మీకేది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి. అవకాశం ఇచ్చి చూద్దాం. అప్పటికీ మారకపోతే అప్పుడు తీసేద్దాం. మీ ఇష్టం. మీరు ఏది ఓకే అంటే నాకు అదే ఓకే. సావిత్రి, కంగ్రాట్స్! మొత్తానికి అనుకున్నది సాధించావు. ఎలా ఉన్నావే? నేను బాగానే ఉన్నాను. రా లావణ్య, నువ్వు కూర్చోవే. నేను కాఫీ కలిపి తీసుకొస్తాను. పర్లేదులేవే, నేను వస్తాను. కాఫీ కలుపుకుంటూ ఇద్దరం మాట్లాడుకోవచ్చు. సరే. ఏంటే, ఇన్ని రోజుల నుంచి చూడాలనిపించలేదా? అందులో నా తప్పేం లేదు. క్యాంప్కి వెళ్ళి వెంటనే వస్తానంటూ నన్ను తీసుకెళ్లి వాళ్ళింట్లో పెట్టాడు. వెంటనే వస్తానన్న మనిషి నిన్నొచ్చాడు. ఉదయం సిటీలోకి రాగానే ముందు నిన్ను చూడాలనే వచ్చాను. అయినా మా గురించి వదిలేవే. ఇప్పుడు నేను రానందువల్ల నష్టమేముంది? మొత్తానికి అనుకున్నది సాధించావు.
నీ భర్తతో నువ్వు హాయిగా ఉంటున్నావు కదా. ఇంతకీ మీ ఆయనకి నా గురించి చెప్పావా లేదా నన్ను నేనే పరిచయం చేసుకోమంటావా? నీ గురించి చెప్పకుండా ఎలా ఉంటానే? సర్లేవే, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏ విషయం? అదేనే, మీ ఆయన జైలు నుంచి వచ్చారు కాబట్టి వెంటనే జాబ్ రావడం కష్టమవుతుందేమోనని అనిల్కి చెప్తే తన ఆఫీస్లో మాట్లాడి జాయిన్ చేస్తానన్నాడు. ఇద్దరూ ఒకే ఆఫీస్ అయితే మనిద్దరం ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అవుతారు. ఏమంటావ్? నేనింత గుడ్ న్యూస్ చెప్తుంటే మాట్లాడవేంటి? ఏ జాబ్ వద్దా? ఆయన జాబ్లో జాయిన్ అయ్యారు. ఓ, జాయిన్ అయిపోయారా? పోన్లే. ఇంతకీ ఎక్కడ జాయిన్ అయ్యారే? ఏంటి ఏమడిగినా కంగారు పడతావు? ఎక్కడ జాయిన్ అయ్యారు? అదేనే, మొదటి నుంచి తను వర్క్ చేస్తున్న కంపెనీలోనే. మొదటి నుంచి అంటే ఆ ఊర్మిళ కంపెనీలోనా? అవును. ఏంటే నువ్వు చెప్పేది? మళ్ళీ ఆ ఊర్మిళ ఆఫీస్లో చేరారా? చేసిన తప్పులకి క్షమించమంటూ ఇంటికొచ్చి మరీ బ్రతిమలాడింది. బ్రతిమలాడితే అది చేసిన దారుణాలన్నీ మర్చిపోయి క్షమించేశారా? ఎలా క్షమిస్తారే మీరు? నిన్ను నీ భర్తని కాపాడాలని నా భర్త ఆ ఊర్మిళ చేతుల్లో చిత్రహింసలకు గురైంది మర్చిపోయావా? నీకు సహాయం చేస్తున్నందుకు నన్ను చంపటానికి కూడా సిద్ధపడినా ఆ ఊర్మిళ రాక్షసత్వాన్ని మర్చిపోయావా? ఇంతకాలం నీ భర్తని జైలు పాలు చేసి నిన్ను నీ వాళ్ళని పెట్టిన బాధలు మర్చిపోయి ఎలా ఎలా క్షమిస్తారే ఆ రాక్షసిని? పరిస్థితులు అలా వచ్చాయి. ఎన్ని తప్పులు చేసినా చేసిన తప్పులు తెలుసుకొని క్షమించమని వచ్చింది. ఆయన్ని జాబ్లో చేరమని బ్రతిమలాడింది. అందుకని క్షమించేశారు. మీకోసం మేం పడిన బాధలన్నీ మర్చిపోయి క్షమించేశారు, అంతేగా? మీ బలహీనతే దాని బలమే. ఇంత చేసినా మళ్ళీ అలాంటి దాన్ని నమ్మి దాంతో చేతులు కలిపారంటే మీకోసం మీరు చావటానికి కూడా సిద్ధపడ్డాం చూడు, అది మా బుద్ధి తక్కువ. లవణ్య, ఆగవే, నేను చెప్పేది విను. ఏంటే నువ్వు చెప్పేది నేను వినేది? నీ మీద జాలిపడి ఇంతవరకు నీ గురించి ఆలోచించటం నాది తప్పు. ఒకటి గుర్తుంచుకో సావిత్రి, మాంసం రుచి మరిగిన పులి మారినట్టు కనిపించినా దాని మృగ లక్షణం ఎక్కడికి పోదు. ఆకలికది మళ్ళీ దాని పంజా వేసిన రోజు అర్థమవుతుంది నువ్వు చేసిన తప్పేంటో. లవణ్య, నా మాట విను. లవణ్య ప్లీజ్, నేను చెప్పేది వినువే. లవణ్య, నా మాట విను. లవణ్య. పర్వాలేదు, బాగానే యాక్ట్ చేసావు. మీరు చెప్పాక చేయకుండా ఉంటానా? నీలా మాట వినేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. సత్యని ఆఫీస్ వరకు రప్పించాను కానీ నా వైపు రప్పించుకోవాలంటే ఇంతకన్నా మంచి దారి కనిపించలేదు. సత్య నమ్మినట్టే కదా మేడం? సత్య గారు, సత్య నాకు మాత్రమే సత్య. మర్యాద తగ్గకూడదు. సారీ మేడం. తనని
నేను మారాను అని నమ్మించాలంటే ఏం చేయాలా అని ఆలోచించాను. చివరికి నా కథనే మరొకరి మీద అప్లై చేస్తే సింపతి వర్కౌట్ అవుతుంది అని అనిపించింది. అప్లై చేశాను, అనుకున్నట్టే అయ్యింది. మీరు హ్యాపీయే కదా మేడం? నా హ్యాపీ ఇప్పుడు కాదు, సత్య పూర్తిగా నా మనిషి అయినప్పుడు. ఇలాగే వర్కౌట్ చేస్తే అందుకు ఎక్కువ రోజులు పట్టదు మేడం. ఎక్కువ రోజులు వెయిట్ చేసే ఓపిక నాకు లేదు, కానీ జరిగింది మన మధ్య ఉండాలి. అలాగే మేడం. అవసరానికి సాయపడు, కావాల్సింది తీసుకో. అంతకు మించి ఆలోచించినా, ఎక్కడన్నా విషయం నోరు జారినా నిజంగానే నీకు ఉద్యోగం ఉండదు. నీ స్థానంలో ఉమ్ము ఉండేది, సుమవి నువ్వొచ్చావు. ఎక్స్ట్రాల్ చేస్తే నువ్వు పోయి రమా వస్తుంది. అలా ఏం చెయ్యను మేడం. నేను డబ్బిస్తే మనుషులు దొరుకుతారు, కానీ నీకు డబ్బిచ్చే వాళ్ళు దొరకరు. చిన్న లాజిక్ గుర్తుంచుకొని పనిచేయి. అలాగే మేడం. నీ కష్టానికి ఫలితం. థ్యాంక్ యూ మేడం. వెళ్ళు. ఏమండి, మంచినీళ్ళు. ఏంటండి అలా ఉన్నారు? ఊర్మిళ మారాను అంటుంటే తను మారటం ఏంటి అనుకున్నానా? ఆఫీసులో కొన్ని సంఘటనలు చూశాక ఇంతగా మారిందా అనిపిస్తుంది. ఏం జరిగిందండి? ఒకప్పుడు నిన్ను నన్ను విడదీయటం కోసం దారుణంగా ప్రవర్తించిన ఊర్మిళ ఈరోజు అదే తప్పు మరో అమ్మాయి చేస్తోంది అంటే ఎంత ఆవేశపడిందో తెలుసా? చివరికి నేనే సర్ది చెప్పాల్సొచ్చింది. అంత మారిందా? మ్మ్. చాలా మారింది సావిత్రి. ఆఫీస్లో వర్క్ చేసే సుమ తను ప్రేమించిన తను మరొకరిని పెళ్లి చేసుకున్నాడని తెలిసి వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయాలని చూసిందట. అది తెలిసి అవన్నీ ఒక ఎత్తైతే చివరిగా నీ గురించి ఎంత గొప్పగా మాట్లాడిందో తెలుసా? అందరూ సావిత్రిలా ఉండరు, భర్త కోసం ప్రాణాలకు తెగించి పోరాడి సాధించుకోలేరు అంటూ నిన్ను ఆకాశానికి ఎత్తేసింది. ఎత్తేస్తుంది. తన అభిమానం అలాంటిది. రోజురోజుకి తనలో వస్తున్న మార్పుల్ని చూస్తుంటే నిజంగానే మారిందేమో అనిపిస్తోంది. మార్పు ఎంతసేపండి? మంచిగా మారినంతసేపు చెడుగా మారడానికి పట్టదు. చెడుగా మారినంతసేపు మంచిగా మారటానికి పట్టదు. అదేనండి, మంచిగా మారటానికి ఎక్కువసేపు పట్టదు అంటున్నాను. నాకు అదే అనిపించింది. చూద్దాం, మారితే మంచిదేగా. నేనెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. అశుభం జరగాల్సిన ఇంట్లోకి నా కుడి కాలెందుకు? పర్వాలేదు, అడుగు పెట్టిన ముహూర్తం బాగానే పనిచేస్తుంది. ఏయ్, ఎవరు నువ్వు? నేరుగా ఇంట్లోకి వచ్చేసావేంటి? నీ ఇంటిని శ్మశానం చేద్దామని. ఏంటి? నా పేరు శివంగండి.
మీ వదినమ్మ గారు ఉన్నారు కదండి, అదే యామనమ్మ గారు. అయితే ఆ అమ్మగారు నాకు బాగా తెలుసండి. ఈ ఇంట్లో మనుషుల్ని ప్రాణంతో సమానంగా చూసుకోవడానికి మంచి పని మనిషి కావాలి, నువ్వు రావచ్చు కదా శివం అని ఫోన్ చేసినారండి. నేను వెంటనే వచ్చేస్తానండి. ఓ వదిన పిలిపించిన పని మనిషివా? ఆ, పనిచేసే పర్సనాలిటీలో కనిపించడం లేదు. దీనికి తెలివితేటలు ఎక్కువే. పని చేతకందన్నైతే యామనమ్మ గారు పని కట్టుకొని ఫోన్ ఎందుకు చేస్తారమ్మా? అంతగా అనుమానంగా ఉంటే అమ్మగారిని అడిగి అప్పుడే నన్ను పనిలో పెట్టుకోండి. సరే సరే, వదిన పిలిచిందంటున్నావుగా, వెళ్ళి ఆ గదిలో ఉండు. ఆ, యామనమ్మ గారు కనిపించడం లేదటమ్మా. వదిన అన్నయ్య గుడికెళ్ళారులే, రేపొస్తారు. వెళ్ళి ఆ గదిలో నీ సామాన్లు పెట్టి నీ పని చూసుకో. అట్టగేనమ్మా. ఏంటమ్మా? నువ్వు చాలా బాగున్నా. ఏంటండి అలా చూస్తున్నారు? చాలా రోజుల తర్వాత నీ మొహంలో నవ్వు చూస్తున్నాను. ఆ నవ్వు కారణం చెప్తే ఆ నవ్వు చెదిరిపోకుండా కాపాడుకుంటాను. ఏసీపీ నరసింహ గారి గురించి చెప్పాను కదా. అవును, నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను విడుదల చేయించడానికి ఆయన చాలా హెల్ప్ చేశారు అని చెప్పావు. ఆయనే కదా? అవునండి, ఆయనకు పాప ఉండేది. ఎంత ముద్దుగా మాట్లాడేదో తెలుసా? బాగా బొద్దుగా ఉండేది. నన్ను చూస్తే చాలు మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసేది. తనకు అమ్మ లేదు, అందుకే నన్ను అమ్మా అనేది. అమ్మ అనేది చెడు మాటేం కాదుగా. సేమ్ ఇదే మాట నేను చెప్పాను. అందుకే పాపకి చాలా దగ్గరగా ఉండేదాన్ని. దాని ముద్దు ముద్దు మాటలు, అల్లరి అప్పట్లో నా కష్టాలు మర్చిపోవడానికి చాలా సాయం చేశాయి. ఎందుకో ఈ బుక్ చూస్తుంటే పాప గుర్తొచ్చింది. అవును సావిత్రి, నీకు బాబంటే ఇష్టం కదా? లేదండి, పాపంటేనే ఇష్టం. కాదు కాదు, బాబంటేనే ఇష్టం. పాపండి. లేదు బాబు. కాదు పాప. లేదు బాబు బాబు బాబు. పాపంటేనే ఇష్టం. పాప కాదు. సరే పాపే, ఓకేనా? ఓకే. ఓకేనా? ఓకే. ఈ విషయం ముందే చెప్తే కావలసిన ఏర్పాట్లు చేసేవాణ్ణిగా. ఏ ఏర్పాట్లండి? ఇంకేం ఏర్పాట్లు? స్వీట్లు, అగరొత్తులు, గులాబీలతో నిండిన మంచం. మల్లెల గుమగుమల మధ్య నువ్వు నేను ఆ చీకట్లో చీకటై కలిసిపోయే ఏర్పాట్లు. ఈ క్షణం నుంచి సత్య నావాడు. ఈ రోజు నుంచి తనకి దగ్గర కావటానికి నేను ప్రయత్నిస్తాను, దూరం కావటానికి నువ్వు ప్రయత్నించు.
ఇప్పటికైనా మించిపోయిందే ఉంది. 10 నిమిషాల్లో రెడీ అయితే ఇద్దరం కలిసి పండంటి పాప కోసం కష్టపడదాం. సావిత్రి, వస్తున్నానండి. పదేళ్ల తర్వాత కూడా భర్త గదిలోకి భార్య ఒంటరిగా రావడానికి సిగ్గుపడుతుంది కదూ? భర్తని చూడగానే భార్య మొహంలో సిగ్గు తగ్గలేదు అంటే ప్రేమ తగ్గలేదు అని అర్థం. ఒకప్పుడు నీకు ఏం కావాలో అడుగు అంటే విడాకులు కావాలి అన్నావు, గుర్తుందా? మొదటిసారి నా భార్య అడిగింది కాదనకూడదని ఇవ్వడానికి సిద్ధపడ్డాను. అదే జరుగుంటే ఇంత మంచి భార్యకి నీ ప్రేమకి దూరమయ్యేవాణ్ణి కదూ? ఆ రోజు నువ్వడిగావు, ఈరోజు నేనొకటి అడగనా? జీవితంలో మళ్ళీ నాకెప్పుడు నువ్వు దూరం కావద్దు. ఒకవేళ ఆ పరిస్థితి వచ్చింది అంటే ఆ రోజు నేను లేనట్టే. ఏమండి, చచ్చా, ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అయినా రొమాంటిక్ టైంలో హాట్ టాపిక్ ఏంటి? ఓకే ఓకే ఓకే, మనం ఏమనుకున్నాం? పండంటి పాప కోసం కృషి చేద్దాం అనుకున్నాం కదా? ఇప్పుడు నువ్వు మంచి కలర్, నేను మంచి కలర్ అంటే మనకి పుట్టే పాప ఎలా ఉంటుందంటావు? ఏసీపీ గారి పాప కన్నా సూపర్గా ఉంటుంది కదూ? మరి కష్టపడదామా?
సావిత్రి ఏమైంది? కడుపులో నొప్పండి. కడుపులో నొప్పా? బాగా నొప్పిగా ఉందా? అవునండి. హాస్పిటల్కి వెళ్దాం పదా. వద్దండి, ఈ మధ్య అప్పుడప్పుడు వస్తుంది. పోనీ టాబ్లెట్ ఏదైనా? పడుకుంటే తగ్గిపోతుందండి. ఓకే, నిజంగానా? ఆ, సరే పడుకో. ఆ. ఐఎమ్ సారీ సావిత్రి, ఇది కూడా నా వల్లే. నువ్వు టైంకి తిని తినక నా కోసం కష్టపడుతూ తిండి గురించి కూడా పట్టించుకొని ఉండవు. అదేం కాదులేండి. వేడిగా కాఫీ ఏమైనా తీసుకురమ్మంటావా? ఆహా, ఏమీ వద్దు. సరే, రెస్ట్ తీసుకో. ఉమ్. మీ ప్రేమని అర్థం చేసుకున్నా అది పొందే అదృష్టం నాకు లేదు. మిమ్మల్ని ఇలా బాధ పెడుతున్నందుకు క్షమించండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఐఎమ్ శుక్లా ఫ్రమ్ పీపీ గ్రూప్స్. కూర్చోండి. థ్యాంక్ యూ మ్యామ్. సీ దిస్ మేడం. మా గ్రూప్ వరల్డ్ లెవెల్లో నెట్వర్క్ కోసం ప్లాన్ చేస్తుంది. సో ఈ సిటీ వరకు మా కంపెనీ ప్రాజెక్ట్ మీరు డీల్ చేయగలిగితే మీ కంపెనీ స్థాయి కూడా పెరుగుతుంది. ఇంత మంచి ప్రాజెక్ట్లో కలిసి వర్క్ చేయడానికి నాకేం అభ్యంతరం కనిపించట్లేదు. థ్యాంక్ యూ మ్యామ్. మా కంపెనీ ఎగ్జిక్యూటివ్తో అగ్రిమెంట్ పేపర్స్ పంపిస్తాను మేడం. సైన్ చేసి పంపించండి చాలు. అలాగే. థ్యాంక్ యూ మ్యామ్. హ్యావ్ ఎ నైస్ డే. 1 మినిట్. ఆఫీస్లో మా ఎండీ గారు ఉంటారు. ఒకసారి ఆయన్ని కూడా కలిసి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళండి. అదేంటి మేడం, ఈ కంపెనీ చైర్మన్ మీరు ఓకే అన్న తర్వాత ఎండీని కలిసి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు? హీఈస్ నాట్ ఓన్లీ ఎండీ, ఈ కంపెనీకి అన్నీ. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఆయనే బాస్. కలవటానికి అభ్యంతరమేం లేదు కదా? నో నో మేడం, అలాంటిదేం లేదు. వెళ్ళి కలుస్తాను. బాయ్ మేడం. ఆయన పేరు సత్య. ఓకే మేడం, వస్తాను మేడం. నా భర్త పర్మిషన్ తీసుకోకపోతే ఏం బాగుంటుంది? అమ్మా అమ్మా, వంట ఏం చేయమంటారమ్మా? ఆయనకి ఏది ఇష్టమో అది చెయ్యి. ఆయన ఏ ఆయనమ్మా? ఇప్పుడు నేనేమన్నాను? అదే ఆయనకి ఏది ఇష్టమో అదే చేయమన్నారు. అలా అన్నానా? అనే ఉంటాను. తనకిష్టమైనవన్నీ నాకు ఇష్టమే. ఎవరి గురించి చెప్తున్నారమ్మా? నీకు అర్థం కాదులే కానీ గుత్తి వంకాయ కూర్చోయ్. ఇది మీరు చెప్పిన ఆయనకిష్టం అమ్మా. నీకు అవసరమా? వెళ్ళి పని చూసుకోపో. దీని దగ్గర చాలా ఉంది. ఎవరు మొగుడిని పట్టుకొని ఆయనంట ఆయన ఏమోనన్నా వేసేసి కోత దీంతోనే మొదలు పెడదాం అనుకుంటే ఇంటి నిండా సీసీ కెమెరాలు పెట్టుకుని చచ్చింది. ఇంట్లో దీన్ని చంపడం చాలా కష్టం. హలో
సార్ మీ మిస్సెస్ గారి పేరు మీద డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోమన్నారు కదా? అవును, తీసుకున్నారా? తీసుకున్నాను సార్. గుడ్. ఎన్ని గంటలకు ఇచ్చారు? 10 o'clock సార్. 10? ఓ గాడ్, 9:20 అయిపోయింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సావిత్రి, ఏంటండి? ఒంట్లో బాలేనప్పుడు ఇవన్నీ ఎవరు చేయమన్నారు? నాకేమైందండి? అదేంటి రాత్రిగా కడుపు నొప్పి అన్నావు? అదా, రాత్రి తగ్గిపోయిందండి. అలా తగ్గిపోతూ వస్తూ ఉందంటే ఏదో ప్రాబ్లం ఉందనేగా అర్థం. సరే, త్వరగా రెడీ అవ్వు. ఎక్కడికండి? హాస్పిటల్కి వెళ్దాం. చిన్న విషయానికి హాస్పిటల్కి ఎందుకు? మీకు ఆఫీస్ టైం అవుతోంది, బయలుదేరండి. చిన్న విషయాలే అనుకోకుండా పెద్ద విషయాలు అవుతాయి. డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. త్వరగా రెడీ అవ్వు. అపాయింట్మెంట్ కూడా తీసేసుకున్నారా? అవును. ఎందుకండి అనవసరంగా? నీ గురించి నీకన్నా ఎక్కువగా ఆలోచించాల్సింది నేను, అందుకే తీసుకున్నాను. కమాన్ సావిత్రి, 9:30 అయిపోయింది. టైంకి వెళ్ళలేదంటే బాగుండదు. అయ్యో, ఏంటండి మీరు? అంతగా అవసరమైతే నేనే హాస్పిటల్కి వెళ్దామని అడిగేదాన్ని కదా. నువ్వు నోరు తెరిచి ఏది అడగవు, అడగలేవు. ఆ విషయం నాకు తెలుసు. నీ హెల్త్కి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దానికి కారణం నేనే. నా కోసం నువ్వు పడిన కష్టాల వల్లే నీ హెల్త్ పాడైపోయింది. అందుకే నీ హెల్త్ గురించి కేర్ తీసుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఈ వంట ఇవన్నీ పక్కన పెట్టి నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా. అది కాదండి. కమాన్ సావిత్రి, టైం లేదు. వెళ్ళు సావిత్రి, ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. నా వైఫ్ సావిత్రి పేరు మీద అపాయింట్మెంట్ తీసుకున్నాను. 1 సెకండ్. క్యాబిన్ నెంబర్ 4లో డాక్టర్ కవిత గారు ఉంటారు, వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ. అలాగే, తప్పకుండా. ఎక్స్క్యూజ్ మీ. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. నమస్తే డాక్టర్. నమస్తే, కూర్చోండి. సావిత్రి అంటే ఈవిడేనా? అవును డాక్టర్. ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏం లేదు డాక్టర్. రాత్రి ఏదో కడుపులో నొప్పి అన్నానని ఈయన కంగారు పడి నన్ను తీసుకొచ్చారు. రాత్రి ఒక్కసారి వచ్చిందంటే ఓకే, ఈ మధ్య అప్పుడప్పుడు వస్తోందంట. కడుపులో నొప్పి ఏమైనా పెద్ద జబ్బా డాక్టర్? నేను కంగారు పడతానని తన నా దగ్గర దాచిపెడుతోంది. ఒకసారి చెక్ చేయండి డాక్టర్. ఓకే. ఏం అవసరం లేదు డాక్టర్, టాబ్లెట్స్ ఇవ్వండి చాలు. నా వరకు వచ్చాక ఏం చేయాలన్నది డాక్టర్గా నేను డిసైడ్ చేస్తాను. సో మీ వారు చెప్పినట్లు టెస్ట్ చేయించుకోండి. చిన్న విషయానికి టెస్ట్లు ఎందుకండి? టెస్ట్ చేస్తే కదా విషయం చిన్నదా పెద్దదా అనేది తెలియదు. రూమ్లోకి పదండి. డాక్టర్ గారు చెప్తున్నారు కదా, వెళ్ళు సావిత్రి. గట్టిగా ఊపిరి పీల్చుకోండి. నొప్పిగా ఉందమ్మా? ఇక్కడేమైనా నొప్పిగా ఉందమ్మా? ఇక్కడ లేదు. ఇక్కడ ఇక్కడ ఎనీ ప్రాబ్లం డాక్టర్? రిపోర్ట్స్ రాకుండా చెప్పలేం కదండి, ల్యాబ్కి పంపించాను.
ఈవినింగ్ ఒకసారి వచ్చారంటే రిపోర్ట్స్ చూసి చెప్తాను. తనని తీసుకుని రావాలా? మీరొస్తే చాలు. ఓకే డాక్టర్, నేను ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు వస్తాను. అలాగే. వస్తాను డాక్టర్. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఎవరు కావాలండి? ఎండి గారిని కలవాలండి. సార్ ఇంకా రాలేదు, లోపల కూర్చొని వెయిట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సత్య గారు, ఎవరో మీకోసం వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఓకే. ఐఎమ్ సారీ, హాస్పిటల్లో కొంచెం వర్క్ ఉండి లేట్ అయింది. ఓకే ఓకే ఓకే. ఐఎమ్ వినోద్ శుక్లా ఫ్రమ్ పీపీ గ్రూప్. ఐఎమ్ సత్యప్రసాద్. నైస్ మీటింగ్ యూ. ఇట్స్ మై ప్లెజర్. ఒక ప్రాజెక్ట్ గురించి చైర్మన్ గారిని కలిశాను, బట్ మేడం గారు మిమ్మల్ని కలిసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. మీ డెసిషన్ ఫైనల్ డెసిషన్ అన్నారు. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చాను. ఓకే, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ సార్? వెరీ గుడ్, చాలా మంచి డీల్. ఈ ప్రాజెక్ట్ గురించి ఎటువంటి డౌట్ లేకుండా టేకప్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. ఒక మాట మేడం గారికి చెప్తే బాగుంటుంది. ష్యూర్. చెప్పండి. వినోద్ శుక్లా గారు వచ్చి కలిశారు ఊర్మిళ. ప్రాజెక్ట్ చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ డీల్ మన కంపెనీని మరో లెవెల్కి తీసుకెళ్తుంది. మీరు ఓకే అంటే నాకేం అభ్యంతరం లేదు. లాభమైనా నష్టమైనా ఇక నుంచి మీ పర్మిషన్ లేకుండా ఏం జరగదు. అదే కంపెనీ విషయం. నా మీద ఇంత నమ్మకాన్ని ఉంచినందుకు చాలా థ్యాంక్స్. నమ్మింది నమ్మించి నావాణ్ణి చేసుకోటానికే సత్య. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రండి. మీ మిస్సెస్ రిపోర్ట్స్నే చూస్తున్నాను. ఏం డాక్టర్ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే భయపడేంత ప్రాబ్లం ఏం లేదు. థ్యాంక్ గాడ్. బట్ ఆమె విషయంలో మీరు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. చెప్పండి డాక్టర్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమన్నా తీసుకుంటాను. తను మానసికంగా శారీరకంగా చాలా వీక్గా ఉంది. తను ఏ విషయం గురించైనా బాగా సఫర్ అవుతుందా? మొన్నటి వరకు నా గురించే సఫర్ అయింది. తను కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అప్పటి వరకు మీరు కొంచెం తనని ఇబ్బంది పెట్టకపోతే బాగుంటుంది. నేను తనని ఇబ్బంది పెట్టడం ఏంటి డాక్టర్? ఐ మీన్, మీరిద్దరూ దాంపత్య జీవితానికి కొంతకాలం దూరంగా ఉంటే మంచిది. కొంతకాలం అలా ఉండగలిగితే తను త్వరగా కోలుకుంటుంది. అందుకు నేనిచ్చే మెడిసిన్ కన్నా మీరందించే సహకారమే ముఖ్యమైంది. నా భార్య ఆరోగ్యం కన్నా నాకేది ముఖ్యం కాదు డాక్టర్. మెడిసిన్స్ రాసివ్వండి. అలాగే. తీసుకోండి. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, వస్తాను. కూర్చోండి, మంచినీళ్ళు తెస్తాను. సావిత్రి, నువ్వు కూర్చో, నేను వెళ్ళి తాగొస్తాను.
డాక్టర్ గారు ఏమన్నారండి? నన్ను జాగ్రత్తగా ఉండమన్నారు. అదేంటి? ఇన్ని రోజులు అనుభవించిన శిక్ష చాలదని డాక్టరు మరో 6 నెలలు శిక్ష విధించింది. ఏం చెప్పారండి? పర్వాలేదు సావిత్రి, నాకు నీ ఆరోగ్యం ముఖ్యం. మనం హాస్పిటల్కి వెళ్లకుండా ఉండాల్సిందండి. లేదు, వెళ్ళి మంచి పని చేశాం. లేదంటే నువ్వింకా బాధపడాల్సొచ్చేది. మెడిసిన్స్ కూడా రాశారు. కానీ అంతకన్నా ముఖ్యంగా నేను జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. నువ్వు టైంకి మెడిసిన్స్ వేసుకొని కేర్ తీసుకో. సారీ అండి. నువ్వెందుకు సావిత్రి సారీ చెప్తావు? నీ ప్రేమకి ఇలాంటి బహుమతి ఇచ్చినందుకు నేనే సారీ చెప్పాలి. అయినా మన మధ్యకి మరొకరు రావాలంటే ముందు నీ ఆరోగ్యం బాగుండాలి కదా. రిపోర్ట్స్ వచ్చాయని ఫోన్ చేస్తే వెళ్ళి తీసుకొచ్చాను. నాకు ఆఫీసులో వర్క్ ఉంది, నువ్వు రెస్ట్ తీసుకో. ఇంకో ఆఫీసులో పనే ఉంటుందండి. లేకపోయినా పని కల్పించుకోవాలి, తప్పదు. జాగ్రత్త. ఈ మందులు జాగ్రత్తగా వాడండి. అలాగే మేడం, ఉంటాను. హలో డాక్టర్ గారు, నేను సావిత్రిని. చెప్పు సావిత్రి. నా మాట కాదనకుండా నేను చెప్పమన్నట్టే ఆయనకి చెప్పినందుకు థ్యాంక్స్ డాక్టర్. నిజానికి నేనలా చెప్పకూడదు. నువ్వంతగా బ్రతిలాడేసరికి కాదనలేకపోయాను. ఆ మాట చెప్తున్నప్పుడు నీ భర్త మొహంలో బాధ గమనించాను. అతన్ని చూస్తే చాలా మంచి వ్యక్తిలా ఉన్నాడు. మరి నువ్వలా ఎందుకు చెప్పమన్నావో నాకర్థం కాలేదు. కొన్ని రాతలు అంతే డాక్టర్. ప్రేమించే మనిషి ఉన్నా అది పొందే అదృష్టం ఉండదు. ఆయనలాంటి మంచి భర్తను పొందటం నా అదృష్టం. నాలాంటిది ఆయన భార్య కావడం ఆయన దురదృష్టం. అంతకన్నా నేనేం చెప్పలేను. అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇంత హెల్దీగా ఉన్నావు, నీకు బాగోలేకపోవడం ఏంటి? నా ప్రాబ్లం నేనే డాక్టర్. నాకు మీరొక సహాయం చేయాలి. ఏంటది? నాకు ఆరోగ్యం సరిగ్గా లేదని 6 నెలల వరకు శారీరకంగా దూరంగా ఉంటే మంచిదని మీరు మా వారికి చెప్పాలి. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేంటి? అది మీ కర్మ కాదు డాక్టర్, నా కర్మ. ప్లీజ్ డాక్టర్, నా కోసం ఈ అబద్ధం చెప్పండి. నీకేమన్నా పిచ్చా? ఏ జబ్బు లేకుండా ఎందుకు నీ భర్తకి దూరంగా ఉండాలనుకుంటున్నావు? మీ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు, కానీ బలమైన కారణం ఉంది. ఎలాగైనా మీరు నాకు సహాయం చేయాలి. మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ డాక్టర్, మీరే నా మీద దయ చూపించండి. మీకు శిక్ష వేసింది
డాక్టర్ కాదండి. ఆ పాపం కూడా నాదే. మీకు దూరం కావటానికి నాకెంతకన్నా దారి కనిపించలేదు. అమ్మమ్మమ్మ బంగారం ఎక్కడ్రా? అబ్బబ్బబ్బబ్బబ్బా. ఆగో పట్టుకో. అరే పట్టుకో పట్టుకో, దొరికింది. పాపా తినమ్మా. తిను. ఇంకో ముద్ద తిను. అమ్మా పాప ఇటు చూడు. పాపా నువ్వు కూడా తింతల్లి. ఏంటయ్యా నాకు ఈ జీవితం? అమ్మా నాన్న లేని అనాథం చేసి ఒంటరితనం తప్ప ఇంకేమీ తెలియకుండా పెంచావు. అమ్మ చేతి గోరుముద్దలు లేవు, నాన్న వేలు పట్టుకొని నడిచిన జ్ఞాపకాలు లేవు. ఎవరూ లేకపోయినా నాకంటూ ఒక మనిషి, నా మనిషి, నాకన్నీ అనుకున్న సావిత్రినిచ్చినట్టే ఇచ్చి దూరం చేస్తూ దగ్గర చేస్తూ నా జీవితంతో ఇప్పటికీ ఆడుకుంటున్నావు. కుర్రో కుర్రు. ఏంటలా చూస్తున్నావు? కుర్రో కుర్రు. దొర మనసు గడబిడబడుతుంటే చూస్తున్నాను దొర. చెట్టులేంది పిందేంది, మొగ్గలేంది పువ్వేందనుకుంటుండావు దొరా. నమ్మొచ్చిన నీడకి నీకు ఈ చీడేందని కలవరబడుతున్నావు దొరా. అర్థం కాలేదు. కుర్రో కుర్రు. కొండదేవర బలుకు, కోనదేవర బలుకు. నీ మనసు పడే బాధ చెబుతుండాను దొరా. అర్థం కావలసిన వాళ్ళకే అర్థం కావడం లేదు. నీకర్థమైందా? అర్థమైందంటే అబద్ధం అనుకుంటున్నావు. నీ మనసు లోగుబులు నీ నోటితోనే చెప్పరాదు దొరా. చెప్తే నువ్వు ఆరుస్తావా తీరుస్తావా? మా కొండదేవర తీరుస్తాడు దొరా. కోయోడి మాటేందని కొట్టిపారేయకుండా నీ కట్టం చెప్పు దొరా. చెప్పడానికేముంది? కష్టం తప్ప. పుట్టినప్పటినుంచి కష్టాలే. ఎవ్వరూ లేకుండా పెరిగాను. ఇన్నేళ్ల ఒంటరితనం మర్చిపోవడానికి తోడుగా నా భార్య వచ్చింది అనుకుంటుంటే ఆ తోడు కూడా తోడుగా ఉండలేకపోతోంది. అమ్మా నాన్న లేక అప్పుడు అనాథనే, భార్య ఉండి ఇప్పుడు అనాథనే. నువ్వనాథవేంది దొరా? దొరల బిడ్డవు నువ్వు. దొర పుట్టుకనీది. డబ్బులు కావాలంటే అడుగు, లేని దొరతనాన్ని అంటగట్టకు. కుర్రో కురు. కొండదేవర బలుకు, కోనదేవర బలుకు. చిల్లర డబ్బుల కోసం సిలవలు పలవలు చెప్పేటోడిని కాదు దొరా. మహారాజులింటి బిడ్డవు నువ్వు. ఊరు నేలిన దొర గారాల పట్టి నువ్వు. అమ్మా నాయనలేంది, అయిన వాళ్లేంది, ఊరంత జనం కొండంత బలంగా నీకుంటే నువ్వనాథవేంది దొరా. ఏంటి కోయిదరా నువ్వు చెప్పేది? నా వాళ్ళున్నారా? నాకో కుటుంబం ఉందా? కొండదేవర మీద ఆన. నేను చెప్పింది నిజము కాకుంటే ఎదురు పడినప్పుడు నా తల తుంచి నీ కాళ్ళ దగ్గర పెడతా. నిజమైతే పట్టుబట్టలు పెట్టి నీకు తోసినంత నా చేతుల్లో పెడతావా? నేను అనాథని కాను అన్నమాట నిజమైతే నువ్వు ఏదడిగినా ఇస్తాను. నిజం నిజం కాకుండా పోదు దొరా. ఎతుక్కుంటూ పో.
నీ పుట్టుక నీకే ఎరికైద్ది. ఓ దొరా, వద్దు దొర, నా మాట సత్యమన్ననాడే నీ ముందర చెయ్యి సాత్తా. నువ్వు చెప్పేది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, కానీ నాకొక కుటుంబం ఉంది, నేను అనాథని కాదు అని ఈ కొన్ని క్షణాలు నువ్విచ్చిన ఆనందం ఉందే, దానికి నేనసలు విలువ కట్టలేను. సంతోషంగా ఇస్తున్నాను, తీసుకోదొరా. ఆన పెట్టినాక ఆనే దొర, నా మాట సత్యమన్న పొద్దే నీ ముందు చెయ్యి సాస్తా. దొరా, అమ్మా నాయన అయిన వాళ్లే కాదు, నీ కథలో ఓ కంసుడున్నాడు, కసాయి కంసుడు. కంసుడా? రాయ్, యుద్ధం గెలవడానికి పోరాడుతూ చచ్చిన వీరుడంటారు, పారిపోయి బతికిన పిరికోడంటారు. నా దగ్గర వీరులు మాత్రమే ఉండాలి. మాస్టర్, ఇది గుడి, ఆపదలో కూడా ఆచారం మరిచిపోకూడదు. గొప్పవాడి ఇంటి ప్రహరీ ఎప్పుడు ఎత్తుగా ఉంటుంది. ఎందుకో తెలుసా? తలెత్తి చూస్తూ ఊహించుకోవడం తప్ప తల దూర్చి చూడకూడదని. అయినా నీ కళ్ళు ఆ ఎత్తుల్ని దాటి నా ఇంటి వైపు చూశాయి. చూసింది ఇల్లే అయితే వదిలేసేవాణ్ణి. నా ఇంటి గౌరవాన్ని చూశావు. నా బంగారాన్ని చూశావు. నా ప్రాణాన్ని, నా సర్వస్వాన్ని చూశావు.
ఇది నా బంగారు తల్లిరా. నీలాంటి వాడి కళ్ళు పడకూడదని నా ఇంటి పరదాల చాటున జాగ్రత్తగా దాచుకున్నాను. కదమ్మా? అయినా నీ కళ్ళు చూసి తప్పు చేశాయి. తల్లి, నిన్ను చూసిన వాణ్ణి చూసావుగా, లోపలికెళ్ళు. కొన్ని నువ్వు చూడకూడదమ్మా, వెళ్ళు. అందంగా కనిపించాయి కదా అని కనిపించిన వాటినల్లా చూడకూడదు. పొరపాటైపోయిందయ్యా, ఇంకెప్పుడూ చూడను. తప్పు అలవాటయ్యాక మళ్ళీ మళ్ళీ చెయ్యాలని అనిపిస్తుంది. అది అంటువ్యాధిరా. ఒకడు చేస్తే ఏం కాలేదు అంటే మరొకడు చేస్తాడు. వద్దయ్యా, నన్నేం చెయ్యొద్దు. నిన్నేమీ చేయనురా. నా బంగారు తల్లిని చూసి తప్పు చేసింది నీ కళ్ళు. శిక్ష నీ కళ్ళకు మాత్రమే వేస్తాను. రా బ్రదర్, కూర్చో. మనసు విప్పి మాట్లాడుకోవడానికి నీకన్నా అయిన వాళ్ళు కనిపించలేదు. అర్జెంటుగా రమ్మన్నారు అంటే ఏమైందా అనుకున్నాను. ఇదేంటి మీరిలా? తాగడం తప్పే, 100% తప్పే. కొన్ని తప్పులు అర్థం కాక చేస్తాం. ఇది అలాంటిదే. సావిత్రి చూస్తే ఫీల్ అవుతుంది కదండి. లక్కీగా తన ఇంట్లో లేదు. బామ్మగారికి బాగోలేదు. వెళ్ళి పలకరించరమ్మని నేనే బలవంతంగా ఘంటసాల పంపించాను. తను లేదని తప్పు చేస్తున్నారా? ఉన్నా చేసేవాణ్ణేమో. పరిస్థితి అలాంటిది. అలాంటి పరిస్థితి ఏమొచ్చిందండి? ఇదెలాంటి పరిస్థితో నాకు అర్థం కావట్లేదు. నేను జైల్లో ఉంటే నన్ను సావిత్రిని కలపాలని మీరంతగా ట్రై చేశారో నాకు తెలుసు. అందుకే మీతో నా బాధ చెప్పుకోవాలనిపించి మిమ్మల్ని రమ్మన్నాను. బాధ చెప్పుకునేంత దగ్గర మనిషిగా కనిపించాను అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. బట్ మిమ్మల్ని ఎలా చూడడమే చాలా బాధగా కూడా అనిపిస్తుంది. తాగుతున్నానా? ఆలోచనలు పిచ్చెక్కిస్తుంటే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఇదిగో ఇలా నా బాధ మర్చిపోదామని మందు తాగుతున్నాను. కానీ ఇది కూడా నా బాధను మర్చిపోవడానికి సహాయం చేయడం లేదు. అంత బాధేమొచ్చిందండి? ఇన్ని సంవత్సరాలు అనాథగా ఎవరూ లేని ఒంటరి బతుకు బతికాను. చివరికి సావిత్రి వచ్చాక కూడా కానీ నేను అనాథని కాను, నాకు కుటుంబం ఉందని ఒకరు చెప్పారు. అందులో నిజమెంతో అబద్ధమెంతో అర్థం కావడం లేదు. ఎవరూ లేరు అనుకుంటూ ఇన్నేళ్లు బతికేశాను. ఉన్నారేమో అన్న అనుమానం నన్నుగా బతకనివ్వడం లేదు.
పిచ్చి పట్టినట్టుగా ఉంది. నా అనుమానాన్ని బాధని పంచుకోవడానికి మీకన్నా ఆప్తులు నాకు కనిపించలేదు. అందుకే మీకు ఫోన్ చేశాను. అసలు ఏమైందండి? అనుమానమేంటి, బాధ ఏంటి? అతనెవరో నాకు తెలీదు. ఏదో చిల్లర డబ్బుల కోసం ఆశపడి చెప్పాడేమో అనుకుంటే ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అందుకే ఏం అర్థం కావడం లేదు. అతను చెప్పింది నిజమనుకోవాలో, అనాథిని అన్న నా అనుభవం నిజమనుకోవాలో అర్థం కావడం లేదు. కొన్ని మూఢనమ్మకాలుగా అనిపిస్తాయి కానీ అవే కరెక్ట్ అని ఒక్కొక్కసారి రుజువు చేస్తాయి. ఎవరూ లేరనుకున్న మీకో కుటుంబం ఉంది అంటూ అతను చెప్పాడు అంటే ఆ మాటల్ని మనం నమ్మొద్దు. కానీ అది నిజమో కాదో తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఆశ మొదలయ్యాక అది ఆశే అని తెలిసే వరకు నరకంగానే ఉంటుంది. జీవితంలో ఎన్నో నమ్ముతాం. ఏదో ఒకరోజు చస్తామని తెలిసి బ్రతుకుని నమ్ముతాం. బ్రతకడానికే పోరాడతాం. ఆకాశం అవతల ఏముందో తెలియని రోజుల్లో అక్కడ గ్రహాలున్నాయి, మనుషుల జీవితాల్ని అవి నడిపిస్తాయని చెప్పిన గొప్ప శాస్త్రాలు మనవి. అందుకే ఆ కోయిదొర మాట కొట్టేయకుండా అందులో నిజమెంతుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ మాట నిజమైతే మీకో కుటుంబం ఉంటుంది. అనాథ అనుకుంటేనే మీ బాధ తీరిపోతుంది. అది అబద్ధమైతే పోయేదేం లేదు. ఇన్నేళ్ల మీ బాధ ఇంకొన్నేళ్లుంటుంది, అంతే. కానీ అది అబద్ధమో నిజమో తెలుసుకునేదెలా? మీ గురించి అందరికన్నా ఎక్కువగా తెలిసింది మిమ్మల్ని సొంత మనిషిలా చూసుకునే బామా తాతయ్యలకే. మీ గురించి మీకన్నా ఎక్కువగా తెలిసింది వాళ్ళకే కాబట్టి వాళ్ళని అడిగి చూడండి. చాలా ఆనందంగా ఉన్నట్టున్నావమ్మా. నువ్వెప్పుడు ఇలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. నేనెప్పుడు ఆనందంగానే ఉంటానన్నయ్య. నా జీవితంలో బాధ అంటే సత్య. మనసు మార్చుకుని మంచిగా ఆలోచించడం మొదలుపెట్టాక ఆ బాధ కూడా సంతోషంగా మారిపోయింది. నా వల్ల విడిపోయిన ఆ భార్యాభర్తల్ని కలిపాను. కష్టం అనేది తెలియకూడదని మంచి జాబ్ ఇచ్చాను. ఇప్పుడు సత్య వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. నేను మాత్రం హ్యాపీగా లేనమ్మా. ఏమైందన్నయ్య? సత్య వాళ్ళు సంతోషపడుతున్నారని నువ్వు సంతోషపడుతున్నావే, అదేనమ్మా నిజమైన సంతోషం అంటే. నాకు కూడా అలాంటి సంతోషమే కావాలి. అది నువ్వు మాత్రమే ఇవ్వగలవు. నీ సంతోషం కోసం ఏవైనా చేస్తాను. చెప్పన్నయ్య, ఏం చేయమంటావు? పెళ్లి చేసుకో అమ్మా. ఈ మాట నేను నీతో చాలాసార్లు చెప్పాను. నాకు కాస్త టైం కావాలన్నయ్య అని అడిగా. అలా అడిగింది సత్య వాళ్ళని సంతోషంగా ఉంచడానికేగా. నువ్వు కోరుకున్నట్టే సత్య వాళ్ళు సంతోషంగా ఉన్నారు. అది చూసి నువ్వు సంతోషంగా ఉన్నావు. ఇప్పుడైనా నీ పెళ్లి గురించి కాస్త ఆలోచించమ్మా. నిజానికి నీ పెళ్లి చేసాకే నా పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ అనుకోకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చేసేసుకున్నాను. నీ పెళ్లి కూడా చేస్తే అన్నగా నా బాధ్యత తీరుతుందమ్మా. ఇప్పుడు నా పెళ్లికి తొందర ఏముందిలే అన్నయ్య. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలమ్మా.
మీ వదిన కూడా నీ పెళ్లి చేయాలని ముచ్చటపడుతుంది. నువ్వు సరే అంటే 2-3 మంచి సంబంధాలున్నాయి. చూసి నీకు నచ్చిన అబ్బాయి నువ్వు చేసుకోవచ్చు. చూద్దాంలే అన్నయ్య. నువ్వేం అడిగినా ఇచ్చిన ఈ అన్నయ్య సత్యాన్ని మాత్రం నీకు ఇవ్వలేకపోయాడమ్మా. ఆ రోజు నువ్వు నన్ను ఆపకుండా ఉండుంటే నీ పెళ్లి ఫోటోతో కాదు, సత్యాతో జరిపించుండేవాణ్ణి. జరిగిందేదో జరిగిపోయింది, నువ్వు కూడా మనసు మార్చుకున్నావు. ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడడం అవసరం లేమ్మా. కానీ నువ్వు మరొకరిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రావడానికి కారణం మాత్రం అదే అని నాకు తెలుసమ్మా. మనసెప్పుడు అంతేనమ్మా, అది ఇష్టపడి మనల్ని బాధ పెడుతుంది. దాని మాట వింటే బాధ తప్ప ఏది మిగలదు. అందుకే నా మాట విని పెళ్లి చేసుకోమ్మా. నువ్వు సంతోషంగా ఉంటావు, మేము సంతోషంగా ఉంటాం. అలాగే అన్నయ్య, తప్పకుండా చేసుకుంటాను. నిన్నేదో ఇబ్బంది పెట్టాలని నేను ఫోర్స్ చేయట్లేదమ్మా. బాధ మర్చిపోవడానికి సంతోషం కావాలి. పాత జ్ఞాపకాలు మర్చిపోవాలంటే కొత్త ఆలోచనలు మొదలవ్వాలి. అందుకే నేను ఇంతలా అడిగాను. చేసుకుంటానన్నావుగా, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. బామ్మా, ఒరే సత్య, ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి. రా కూర్చో. చెప్పరా, ఏంటి విశేషాలు? చాలా మాట్లాడాలనుంది బామ్మ. అంతకుముందు చాలా అడగాలనుంది. ఎవరిని అడగాలో అర్థం కాక నీ దగ్గరికొచ్చాను. ఏమడగలరా? బామ్మా, నేను అనాథనా? చెప్పు బామ్మా, నేను అనాథనా? అదేంట్రా కొత్తగా అలా అడుగుతున్నావు? కొత్త విషయాలు తెలిసినప్పుడు కొత్త ప్రశ్నలే వస్తాయి. ఏం తెలిసింది? నేను అనాథని కాదు. నాకు కుటుంబం ఉంది. ఎవరు వాళ్ళు? ఏమిట్రా ఆ పిచ్చి మాటలు? లేని కుటుంబం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మా నాన్న ఎవరూ లేక అనాథలా ఆశ్రమంలో పెరిగావు. ఆ విషయం నీకు తెలుసుగా. ఆ తర్వాత నువ్వు మాకు పరిచయం అయ్యావు. నువ్వు మా బిడ్డ అనుకుని బిడ్డలా చూసుకున్నావు. నాకు నమ్మబుద్ధి కావడం లేదు బామ్మ. లేదు అన్న అబద్ధం నిన్నటి వరకు నా మనసుని రాయం చేసిందేమో. అందుకే రాయిలాగే ఉండిపోయింది. వాళ్ళున్నారని తెలిసిన దగ్గర నుంచి అది పడుతున్న ఆనందం చూస్తుంటే ఉన్నారన్న మాటే నిజం అనిపిస్తోంది. ఎవడు చెప్పాడో గాని నిన్ను అమాయకుణ్ణి చేసి బాగానే ఆడిస్తున్నాడు. నీకంత అనుమానంగా ఉంటే నువ్వు పెరిగిన అనాథాశ్రమంలోనే వెళ్ళి అడిగి చూడు. నిజమేంటో నీకే తెలుస్తుంది.
పురిటిలో పోవలసిన ప్రాణాన్ని ఎంతో కష్టపడి కాపాడుకున్నాను. అనాథగా అయినా వాడు ప్రాణాలతో బతికుంటే చాలని ఇంత దూరం తీసుకొచ్చాను. వాడి ప్రాణాలు తీసే వాడి పుట్టుక గురించి మళ్ళీ ఎందుకయ్యా గుర్తు చేశావు? ఆ రాక్షసుడికి దూరంగా ఉంటేనే వాడు బతికుంటాడు. అయిన వాళ్ళు ఆస్తులు లేకపోయినా అనాథగా అయినా వాడు ఇప్పటి వరకు సంతోషంగానే ఉన్నాడు. ఇప్పుడు వాడి పుట్టుక గురించి అనుమానం వచ్చింది. అయిన వాళ్ళు ఉన్నారన్న నమ్మకం వచ్చింది. వాడు బతికుండాలి అంటే ఆ నమ్మకం చచ్చిపోవాలి. చంపే స్వామి, ఆ నమ్మకాన్ని చంపేసి వాణ్ణి బ్రతకనివ్వు, బ్రతకనివ్వు స్వామి. నా మనసు నాకు అబద్ధం చెప్పలేదు బామ్మ. నిజం చెప్పు, నా తల్లిదండ్రులు ఎవరు? నా కుటుంబం ఏమైంది? అందరూ ఉన్న అనాథగా బతకాల్సిన కర్మ నాకేంటి? నన్ను అనాథం చేసిన రాక్షసుడెవరు? నా తల్లిదండ్రులు ఎవరు? ఇంకా నా దగ్గర దాచాలని ప్రయత్నించొద్దు బామ్మ. ఈరోజు నాకు నిజం తెలియాలి. అందరూ ఉన్నా నేను అనాథగా మిగలడానికి కారణం ఏమిటి? నా కుటుంబం గురించి నాకు తెలియాలి. నా పుట్టుక గురించి నాకు తెలియాలి. వ్యాపారం కోసం వెళ్ళి మీ తాతల కాలంలోనే కేరళలో స్థిరపడిన కుటుంబం మీది. మాట మంచిది కావడం వల్ల వ్యాపారంలో ఎదిగి ఎదిగి ఒక ప్రాంతానికి జమీందారులయ్యారు. ఆడవాళ్ల కట్టుబాట్లని, ఆచారాల్ని మంటగలిపి కొంతమంది నీచమైన రాక్షస సాంప్రదాయాల్ని అంతం చేసి ఆ రోజుల్లో ఆ చుట్టుపక్కల ఊళ్ళన్నిటికీ దేవుడయ్యాడు మీ నాన్న ఆనంద భూపతి. ఆ రోజున మీ అమ్మ నీకీ లోకం చూపించాలని పురిటి నొప్పులతో పోరాడుతుంది. పుట్టేది మగబిడ్డ. మీ వంశానికి వారసుడొస్తున్నాడు. ఉంటానయ్యా. మంచిది. అమ్మా,
నమస్కారం బావగారు. బావగారు, అక్కకి ఇంకా కాన్పోలేదా? లేరా పైకి. ఆడదాని మానం అంటే అంత అలసైపోయిందా? మర్చిపోయిన ఆచారాల్ని మళ్ళీ తీసుకొస్తున్నావంట. ఆడవారి ఎద మీద ఏ విధమైన అత్యాదనం ఉండకూడదంటున్నావంట. పసిబిడ్డలకు పాలిచ్చే అమ్మ గుండెల మీద గుడ్డ వద్దంటానికి నువ్వెవడేవరా? అంటే బావగారు అది నోర్మయ్. తప్పులు చేస్తున్నావు, తప్పుడు దారిలో వెళుతున్నావు, వ్యాపారాల మీద వచ్చే ఆదాయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నావు. అలాంటిదేం లేదు బావగారు. ఎవరో నా మీద లేనిపోని నిందలు మోపారు. నీ గురించి నాకు తెలియకపోతే కదా ఒకళ్ళు చెప్పడానికి. మీ అక్కను పెళ్లి చేసుకొని తను ఇక్కడ ఒంటరిగా బాధపడకూడదని తోడుగా నిన్ను తీసుకొచ్చాను. బావమరిది బతక్కోడతాడనే మాటలు నమ్మి బాగుపడతావని నా వ్యాపారాలని చూసుకునే అవకాశం ఇచ్చాను. ఇచ్చిన అవకాశాల్ని దుర్వినియోగం చేస్తూ మా పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నా నీకు ఇక నా ఇంట్లో స్థానం లేదు. నా కంటికి కనిపించకుండా వెళ్ళిపో ఇక్కడి నుంచి. అంత మాట అనగండి బావగారు, పొరపాటు జరిగింది. మరోసారి మీ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే పనులు నేను చేయను. తెలియక చేస్తే అది పొరపాటు, తెలిసి చేసేదే తప్పు. అన్నీ తెలిసి అహంతో నువ్వు చేస్తున్న తప్పుల్ని క్షమించడం అంటే తప్పు చేయమని 10 మందిని ప్రోత్సహించడమే అవుతుంది. మా జమీనికి మచ్చ తెచ్చే నీలాంటి నీచుడికి నా ఇంట్లో స్థానం లేదు. పో బయటికి. బావగారు, మీ కాళ్ళు పట్టుకుంటాను బావగారు. ఇంకెప్పుడు ఏ తప్పు చేయను. ఈ ఒక్కసారి క్షమించండి బావగారు. ఛీ, పో. చూస్తావే, పో బయటికి. అదే మీ మాట? నీ విషయంలో మరో మాట ఉండదు. ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఆలోచించి సమాధానం చెప్పండి బావగారు. ఇంకా ఏంట్రా ఆలోచించేది? నన్నే ఎదిరిస్తావురా? రేయ్, రమ్మనగానే వచ్చింది నా అక్కలాగా నీకు పాదసేవ చేద్దామని కాదురా, నీ ఆస్తి అనుభవించాలని. నేను ఈ ఇంటి నుండి బయటికి పోవాలి అంటే ఎలా బావగారు? అందుకే మిమ్మల్ని పైకి పంపిస్తున్నా.
దొరగారు దొరగారు దొరగారు. అయ్యగారు, మీ అయ్య శివైక్యమయ్యాడు గాని పుట్టింది ఆడ మగ. మగ బిడ్డ. ఓ వారసుడా. ఇక్కడ పోయిన ప్రాణం అక్కడ ఊపిరి పోసుకుందా? తీసుకో. బ్రతికుంటే మా బావగారికి ఇది శుభవార్త కదా. ఆయన తరపున నేనిచ్చాను. తీసుకో. ఇది నేనిస్తున్న కానుక. ఎందుకో తెలుసా? శుభవార్తని అశుభవార్త చేయటానికి. అర్థం కాలేదా? ఇప్పుడే ఊపిరి పోసుకున్న ఈ ఇంటి వారసత్వం ఊపిరాగిపోవాలి. బాబు, పసిబిడ్డ ప్రాణం తీయమంటారా? పసివాడే కదని వదిలేస్తే వామనుడై నన్ను పాతాళంలోకి తొక్కేస్తాడో. అందుకే రాబోయే ప్రమాదాన్ని ఇప్పుడే పాతే. నా వల్ల కాదు బాబు. ఈ రోజు నుంచి నా మాట శాసనం. దాన్ని ఎదిరిస్తే ఎవరైనా సరే నా చేతుల్లో చావక తప్పదు. చస్తావా, చంపుతావా? వద్దయ్యా, నన్నే చేయొద్దు. మీరు చెప్పినట్టే చేస్తాను. అమ్మా అమ్మా, మళ్ళీ పాప పుట్టింది. నేనంటే భయం. అది తగ్గితే ఎవడైనా సరే వాడిగతే ఇంతే. నిన్ను మాటంటే మీ మామయ్య కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. ఇంతకన్నా నిన్ను గొప్పగా ఎవరు చూసుకోలేరమ్మా. మీ మామయ్య గారి అబ్బాయిని పెళ్లి చేసుకో, సుఖపడతావు. చంపేస్తాను. ఇది నా ఆస్తి, అది వాడి ఆస్తి. వాడి ఆస్తిని వాడు ఏమైనా చేసుకుంటాడు. రేపు సత్యకి దూరం అయ్యాక ఎక్కడుండాలి, ఎలా ఉండాలి అనేది ప్లాన్ చేసుకో. నేను ఫోన్ చేసి రమ్మనే వరకు నువ్వు రావద్దు. ఇది నా రిక్వెస్ట్ కాదు, ఆర్డర్.